రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగా ఉన్నాయి. చలో సుచేద్దాం పాండ్రి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీ మీద ఉందట అనుమానం, క్లారిటీగా చెప్పుర్రి అని అక్కడ లీడర్లు ఇచ్చిరట అల్టిమేటం. మాట్లాడేటప్పుడు జర చూసుకో ముందెనక, రాహుల్ గాంధీకి ఈసీ అంటిచ్చిందిగా సుర్కా. చంద్రాల్ సారు పీకేకి వీకిండట క్లాసు, 2 జాగలల్ల పోటీ చేస్తే పగిలిపోతుందన్నాడట గాజు గ్లాసు. ముస్కీపేటగా మారవాలనట మూసాపేట పేరును, ఇదేం లొల్లి అని జనాలు తప్పు పడుతున్నారట మాధవిలత తీరును. అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్టు అయిపోయే బీఆర్ఎస్ పరిస్థితి. జాతీయ పార్టీగా అవతరిద్దామని పేరు భారత రాష్ట్ర సమితి అని వేసుకున్నాక పార్టీ ఫేటే మొత్తం మారిపోయింది. ఆంధ్ర మహారాష్ట్రలో అడుగుపెట్టి అక్కడ రాజకీయాలను శాసిద్దాం, ప్రధానిని మనమే డిసైడ్ చేద్దామని ఆర్భాటంగా బీఆర్ఎస్ పార్టీని పెట్టిండ్రు. కానీ ఉట్టికి ఎగరలేనమ్మా సర్గానికి ఎగురుతా అన్నట్టు అయ్యింది కథంతా. అసలు తెలంగాణలోనే పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైతే ఇక ఆంధ్రలనైతే జెండాల పీకేసిండ్రు. అటు మహారాష్ట్రలో ఏంది మా సంగతి అని అడుగుతుండ్రట. కోపు చూస్తుంటే బీఆర్ఎస్ కు బీటలు వాడుతున్నట్టే ఉన్నదిగా. పురటిగడ్డ మీదనే పురాగా దుడిచిపెట్టుకపోయే పరిస్థితి తలెత్తింది. ఇక పక్క రాష్ట్రాల సంగతి ఎవరు అడగబోయినరు. ఆంధ్రలో ఆర్భాటంగా తోట చంద్రశేఖర్ను అధ్యక్షుని చేసి ఆడ కూడా పోటీ చేస్తుందన్నారు. ఇక మహారాష్ట్రలనైతే చిన్న హంగామా చేయలేదు. ఇక అధికారంలోకి వచ్చుడే ఆలస్యం అన్నట్టు ప్రచారం చేసిండ్రు. 1,50,000 జీతంతో మహారాష్ట్ర పిల్లగాని ప్రత్యేక కార్యదర్శిగా పెట్టుకున్నాడు అప్పటి సీఎం కేసీఆర్ సారు. మహారాష్ట్రకు 600 కార్లతోటి ధూమ్ధాంగా ర్యాలీ తీసుకుంటూ పోయినరు. ఆడ ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసి ఆడ ప్రధాన పార్టీలను మట్టి కల్పిస్తామని శపథాలు కూడా చేసిండ్రు. కానీ అవన్నీ ఇప్పుడు ఉత్తముచ్చట్లే అయినాయి. మహారాష్ట్ర ఆంధ్రల పోటీ మీద ఏంగింత నోరు మెస్లిస్తలేరు బీఆర్ఎస్ హైకమాండ్ వాళ్ళు. ఆంధ్రలో ఎట్లనైనా లేదు. ఇక మహారాష్ట్రలోనేమో మా సంగతి ఎందుకు చెప్తే మాతో మేము చూసుకుంటాం అని కేసీఆర్ సార్కు ఉత్తరం రాసిండ్రు. ఈ ఎన్నికలల్లా బీఆర్ఎస్ పోటీ చేస్తుందో లేదో తేల్చి చెప్పుండ్రి, పార్టీకి ఏం పని లేకుండా అయిపోయింది, పోటీ చేస్తామంటే ఉంటాం, లేదంటే ఇంకో తొవ్వ చూసుకుంటాం, ఏదన్నా ఉంటే జల్దీ చెప్పుండ్రని కేసీఆర్ సార్కు లెటర్ రాశారట. మరి పరిస్థితి చూస్తుంటే మహారాష్ట్ర ఎన్నికలల్లో పోటీ చేసేంత సీన్ అయితే కానొస్తలేదు. తెలంగాణ బీఆర్ఎస్ సీట్లు గెలుచుడే ఇప్పుడు కత్తి మీద సామన్నట్టు అయింది. ఓ దిక్కు బీజేపీ, ఇంకో దిక్కు కాంగ్రెస్ వాళ్ళు ఊపెన లెక్క కారు మీద ఇరుసుకబడుతుండ్రు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కకుండా చేసేటందుకు 2 పార్టీలు గట్టిగానే స్కెచ్లు గీస్తున్నాయి. ఇక ఇటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో పోటీ అంటే కష్టమే అని అంటున్నారు పొలిటికల్ నిపుణులు. ఎట్లకైనా ఆడ కార్ పార్టీ షటర్ బంద్ చేసుడే అవుతుందని అంటున్నారు. చూడాలి మళ్ళీ ఏమవుతుందో. నరం లేని నాలుకే ఏదైనా మాట్లాడుతుంది అన్నట్టు మాట్లాడొద్దు. ముఖ్యంగా పెద్ద హోదాలు ఉన్నోళ్ళు ఏం గింత చిన్న మాట అన్నా అది షీన్కి షాట్ అంత అవుతుంది. పరువు నష్టం దావాల కాడ దాకా పోతుంది, కేసుల పాలు కూడా అవుతుంది. అందుకే చెరువుకు గట్టు మాటకు గుట్టు ఉండాలని అంటారు పెద్ద మనుషులు. ఇదిగో రాహుల్ గాంధీ గారు, మీరేమనుకోనంటే ఓ మాట చెప్తాం, మీరు కొద్దిగా నోటి దూల తగ్గించుకోవాలండి. రామ రామ, ఈ మాట మేమంటలేం, ఖుద్దు ఎలక్షన్ కమిషన్ వాళ్ళే రాహుల్ గాంధీ సార్కు ఫ్రెండ్లీగా చెప్పిండ్రు. ఈ మధ్య మీరు మన ప్రధానిని చాలా చీప్గా తీసి పడేసి మాట్లాడుతుండండి, దాంతోని పువ్వు గుర్తుల మనోభావాలు పోపుల ఆవాలు మాడిపోయినట్టు మాడిపోతున్నాయంటండి. వాళ్ళేమో మాకొచ్చి కంప్లైంట్ పెడుతున్నారు. అందుకే మీరు జర మాటలను పొదుపుగా వాడండి, తిట్టేటప్పుడు వెనక ముందు చూసుకోండి అని చెప్పిండ్రు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఆగో గంతకాని మాట రాహుల్ గాంధీ ఏమన్నాడు అంటే, నిరుడు ఎలక్షన్ ప్రచారంలో దురదృష్టవంతుడు, జేబు దొంగ అని తిట్టి పోసిండు. ప్రధానిని పట్టుకొని గట్లంటారా అని ఈసీగరమైంది. అంతేకాదు 5 రాష్ట్రాలల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి పోయి క్రికెట్ వరల్డ్ కప్లా భారత్ ఓడిపోయింది కదా, అగో ప్రధాని మోడీ చేయబట్టే టీమిండియా ఓడిపోయిందని తెప్పి ఓడిచిండు. మోడీ అనే దుష్టశకునం వచ్చినందుకే ఓడిపోయింది అని తిట్టి పోసిండు. ఇక దాని మీద బీజేపీ వాళ్ళు కేసులు వేసిండ్రు. అగో దాని మీద విచారణ చేసి ఇలా రాహుల్ గాంధీ సార్కు ఇట్లా మొట్టికాయలేసింది ఈసీ. ఇదన్నమాట జరిగిన సంగతి అంతా. సినిమాలల్లా విలన్లకు వార్నింగ్లు ఇచ్చుడు, మంచిగా మారాలని పక్కల క్లాసులు ఇచ్చుడు పవన్ కళ్యాణ్ సార్కి అలవాటే. కానీ పాలిటిక్స్లో మాత్రం అదే పవన్ కళ్యాణ్కు 40 ఇయర్స్ ఇండస్ట్రీ లీడర్ బాబు సార్ క్లాసులు తీసుకొని పాలిటిక్స్ పాఠాలు చెప్తుండట. 2 జాగలల్లో పోటీ చేస్తా అని కాటమరాయుడు ఆరాట పడుతుంటే చంద్రాల్ సార్ ఇట్లా మాటల మంత్రాలు చెప్పుకొచ్చిండు. బాబుతోని పొత్తు పెట్టుకునుడేమో గాని పవన్ కు కొత్త కొత్త తిప్పలొచ్చి పడతట్టున్నాయిగా పాపం. పీకే భీమవరంకెళ్ళి సమర పీకి ఊది బరిలకు దిగుతాడు,
అని ఎన్నొద్దులు సందో ఇనొస్తున్న ముచ్చట. కానీ కొత్తగా పవన్ 2 జాగాలకు వెళ్ళి పోటీ చేయాలన్న ఆలోచనను సీరియస్ గా తీసుకుంటాను కూడా డాల్బీ అట్మాస్ రేంజ్ లో డబల్ ఎఫెక్ట్ తోని వస్తున్నది. కానీ ఆ ప్లాన్ కు మాత్రం బాబు సార్ అయ్యో వద్దమ్మా ఆ ఆలోచనే వద్దు అని చెప్తుండట. 2 జాగాల పోటీ చేస్తే ఏడ ఇవ్వాలి సరిగా నమ్మరు, రెంటికి చెడ్డ రేవడైపోతావు చూసుకో అని బుద్ధి మాట చెప్పిండట. మా కొడుకు లోకేష్ అని కూడా ఒక జాగాలకెళ్ళే బర్లకు దింపుతున్నా, నువ్వు కూడా ధైర్యం పెంచుకో అగులు బుగులు కాకు అని బాబు సార్ బాగానే ధైర్యం చెప్పిండట. కానీ పొత్తు పెట్టుకున్నందుకు ఇచ్చిన 24 సీట్లకెళ్ళి 2 జాగాల పోటీ చేస్తే ఏదో ఓతానైనా పక్కా గెలవచ్చు, 2 గెలిస్తే డబల్ హ్యాపీ, ఒకవేళ ఓడిపోయే తట్టు ఉంటే ఇంకోటి సేఫ్ సైడ్. తెలంగాణలో కేసీఆర్ అసలు తోపు లీడర్నే ఓతాను ఓడిపించి ఓతానే గెలిపించారు. ఏమైనా ఎటమటమైతే ఎందుకు వచ్చిన పంచాది అని పవన్ ప్లాన్లు ఉన్నాడు కానీ బాబు సారే బరాబర్ వద్దంటే వద్దని టీపాయ్ గుద్ది మరీ చెప్తున్నాడట. మరి ఇక పొత్తున్నాం కాబట్టి ఎక్కడ నెగ్గాలా కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని పవన్ ఊకుంటాడా, లేకుంటే మనల్ని కూడా ఆపేది అని నచ్చిన తీరే చేస్తారనే చూడాలిగా. ఈ బీజేపీ వాళ్ళకు ఈ పేర్లు మార్చే ఫ్యాంటసీ ఏందో గాని మాట్లాడితే పేరు మారుద్దామా అని అంటారు. ఎలక్షన్లు వస్తే చాలు ఊరికి ఏం మేలు చేస్తారో చెప్పరు, జనాల బతుకులు ఎట్లా బాగు చేస్తారో చెప్పరు. కానీ నీసు కౌసును తినొద్దు, ఊర్ల పేర్లు మారవాలని మస్తు అనవసరమైన డిమాండ్లు తెస్తుంటారు. అదేందో టికెట్ రాగానే గీ మేడం కూడా గిట్లనే మాట్లాడుతుంది. ఈ నడుమ సోషల్ మీడియాలో గీ విరించి దవాఖాన ఓనరమ్మ మాధవిలత మేడమే కనబడుతున్నది కదా. అట్లా కనబడే బీజేపీ టికెట్ సంపాదించిందని అంటున్నారు కొందరు. రోజుకో తీర్ల కాంట్రవర్షియల్ కామెంట్లు చేసి వార్తలల్లా ఆమె పేరుండేటట్టు బాగానే చూసుకుంటున్నది. ఇక ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ కు ఎంతో ఆపతొచ్చినట్టు మూసాపేట అనే పేరుంటే మూసాపేటలుండే పబ్లిక్ కు అన్నం ముద్ద లోపటికే ఓనట్టు, పేరు మారవకనే అలా బతుకులు బాగుపడనట్టు మూసాపేట పేరును ముస్కిపేటగా మారవాలని అంటున్నది మాధవిలత మేడం. అట్లనే మాధవిలత అంటే మందికి కూడా నచ్చలేదట. మీ పేరును కూడా తలవిదామా అని మారిస్తే మీకు ఓకేనా మేడం అని ఈమె మాటలు ఇన్నోళ్ళు కారెడ్డాల కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. జనాల బతుకులు మారుస్తామనే మాట ఎన్నని మీ నోటి నుంచి వచ్చింది లేదు. ఓ మోరి కడతాం, ఓ రోడ్ వేస్తాం, ఓ బడి కడతాం, ఓ బతుకు తెరువు పని చూపిస్తామనే మాట లేదు గాని ఎంతసేపు ఊర్ల పేర్లు మారుస్తాం, చికెన్ దుకాన్లు మూయిస్తామనే యావ తప్ప ఇంకోటి లేకపాయే అని చెప్పి ఓడుస్తున్నారు ఈమె కర్పురిండిన మాటలు వింటున్న నెటిజన్లు. రావాలమ్మా రావాలే, ఎవరెవరు వస్తారో రావాలే, ఎంతమందిని పట్టుకొస్తారో దేవాలే, ఆలోచన వద్దు, ఆలస్యం అసలే వద్దు, లైన్లో రావాలి కాండవాళ్ళు కప్పుకొని పోవాలి. ఇగో ఈ మాటలు ఒకటి అంటలేరు కానీ దాదాపు కాంగ్రెస్ కథ అయితే గిట్లనే ఉందట. ఎప్పుడో తీరిక చూసుకొని చేరికలు చేసుకున్నాడు కాదు, ముద్దుగా ముహూర్తాలు పెట్టుకొని మరి జాయినింగ్లు చేసుకుంటురట. కారు సవారీ జాలనుకునే లీడర్లు కాంగ్రెస్ కండువా కప్పుకొని హస్తం సభ్యత్వం తీసుకునే తందుకు కొత్తంగిలకు కొలితిచ్చే పనుల పడ్డట్టే కొడుతున్నది. పవర్లకొచ్చి 100 రోజులు కాకముందే మా పనితనం నచ్చి వాళ్ళు నేనొస్తా నెత్తి కొట్టుకొని అడుగుతుంటే మేమెందుకు కాదంటాము అని కాంగ్రెస్ వాళ్ళు కూడా వెనక ముందు కాకుండా వెల్కమ్ చెప్తున్నారు. ఇప్పటికే కింది స్థాయిల మున్సిపాలిటీలు జెడ్పీలు హస్తగతమైన శానా వరకు ఎక్కువ నొద్దుల సంది ఒకరికొకరు ముందుగాల మర్యాద చొప్పున కలిసి అటెంక కండువాలు కప్పుకున్నాడు మోపి చేస్తున్నారు. ఇక 11వ తారీఖు నాడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేరికతోటి కార్ పార్టీలకెళ్ళి కాంగ్రెస్ లకు జంపింగ్లు జోరు అందుకుంటాయని టాకు. మొదలు కాంగ్రెస్ లో పొంగులేటి ఫాలోవర్ గా పేరెళ్లిన తెల్లం వెంకట్రావు ఆయన అడిగిన భద్రాచలం టికెట్ మీద గ్యారంటీ రాకపోయే వరకు అప్పటికప్పుడు గులాబీ కండువ కప్పుకొని గులాలు చల్లుకున్నాడు. ఇక కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక అటు అన్నట్టే ఉన్న తెల్లం వెంకట్రావు కొన్ని వద్దుల కింద కుటుంబంతో రేవంత్ రెడ్డిని కలిసిండు. కేసీఆర్ మొన్న ఖమ్మము మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గాల ముచ్చట మీద మీటింగ్ పెడితే దానికి కూడా డుమ్మా కొట్టిండు. దాంతో కాంగ్రెస్ లో ఓడు ఖచ్చితమైన టాక్ జోరు అందుకున్నది. బూర్గపాడు సభల 11వ తారీఖు నాడే తెల్లం వెంకట్రావును చేర్చుకున్న కానుంచి ఇక చేరికల జాతర ఉంటదని వస్తున్నది. ఇదివరకు కాంగ్రెస్ కెళ్లి 12 మందిని కారెక్కించుకొని హస్తాన్ని ఆగం చేద్దామని చూసిన కేసీఆర్ కి దెబ్బ కొట్టే తీరు కంసే కం 15 మందినన్న గుంజాలని రేవంత్ ప్లాన్లు ఉన్నాడట. మొన్న చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా పోయి రేవంత్ను కలిసిండు. ఇంకా కొందరు కూడా పోతున్నారని వచ్చే వరకలా వాళ్ళతో మాట్లాడి మీరు ఓకుర్రి అని కేటీఆర్ హరీష్ కలిసి బుద్గరిచ్చి కడుపులో తలకాయ పెట్టి మరీ ఉండురని చెప్తున్నారని ఈయనొస్తూనే ఉన్నది. మరి ఇన్నిటి నడమ ఎవరు పోతారు ఎవరు మాటిని ఊకుంటారనే చూడాలిగా. రానల్లా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లనేయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.